గీతాంజలి గీతాంజలి ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 త్వరగా చూడండి సిస్టర్. ఏంటి బాబు ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరున్నారు ఇక్కడ? నా బిడ్డ ఎక్కడున్నాడు? వాడికి ఏమైంది? చెప్పు బాబు. నా సూర్య ఎక్కడున్నాడు? చెప్పు బాబు, చెప్పు బాబు. ఏమైంది నా సిస్టర్? బిడ్డకి ఏమైంది సిస్టర్, అయ్యా? సూర్య అనే పేరు మీద చూడండి. 1 సెకండ్ చూస్తున్నా. చందు, సూర్యకి ఏమైంది? చందు ప్లీజ్ చెప్పు చందు, సూర్యకి ఏమైంది? చందు, సూర్యకి ఏమైంది? చందు నా కొడుకు ఎక్కడున్నాడు? త్వరగా చూడండి సిస్టర్ ప్లీజ్. త్వరగా చూడండి. అయ్యా, నా సూర్య ఎక్కడున్నాడయ్యా? ప్లీజ్ అమ్మా. చెప్పు చందు, మీరు ఒక క్షణం ఆగండి. సూర్య దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఏమైంది చందు? సూర్యకి ఎలా ఉంది? సూర్యకి ఎలా ఉంది చందు? సూర్యకి యాక్సిడెంట్ జరిగింది. సెకండ్ ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు. అయ్యా. ప్రకాష్, ఇక్కడున్నారా? అంటే సీరియస్ ఇంజురీనా? అంజలి ప్లీజ్ కంట్రోల్ యూర్ సెల్ఫ్. ఊరుకో అంజలి. ఏసీపీ గారు, వాళ్ళు ఎవరైనా వచ్చారా? వచ్చారు డాక్టర్. తన వైఫ్, తన మదర్. ఆపరేషన్ జరుగుతుంది, బ్లడ్ ఎక్కువగా పోయింది, ఇప్పుడు ఏమీ చెప్పలేదు. వీళ్ళని ఏడవకుండా చూడండి. ఊరుకో అంజలి. ఊరుకోండి. ఆపరేషన్ జరుగుతుంది కదా, వారం రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు. మీరు ఏడవకండి, అపశకునం. ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. అసలు ఏం జరిగింది ప్రకాష్ గారు? ఎవరో కత్తితో పొడిచారు. రక్తం బాగా పోయింది. ఎవరది? ఏమైనా తెలిసిందా? ఇంకా తెలీదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. క్లూస్ టీమ్ వెళ్ళింది. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడే ఉంది. అక్కడ ఏ ఆచూకీ లేదు. చుట్టుపక్కల ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. ఎవరై ఉంటారు? ఆ జయరాం మనుషులా? కావచ్చు. అటువైపు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. బాబు
నా బిడ్డను ఎలాగైనా బతికించండి అయ్యా. నా అనుమానం వాళ్ళే, ఆ జయరాం మనుషులేనని. అతనెవరో సత్యట. అతని తల మీద దెబ్బతో బయటపడి కనిపించాడు. సత్య? అవును, నీకు తెలుసా? తెలుసు. ఆ సత్య సూర్య ఫ్రెండ్. సూర్యుని పొడిచిన వల్లే అతని గాయపరిచుండొచ్చు. ఏ విషయం బయటపడాలంటే సత్తి సూర్యలలో ఎవరో ఒకరు స్పృహలో రావాలి. ఇప్పుడు సూర్య పొజిషన్ ఎలా ఉంది? కష్టమే అంటున్నారు. ఏంటమ్మా ఇది? చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఎలా ఉందని మీరు లోపల కడతారని ఈవిడ. ఏంటమ్మా ఇది? ప్లీజ్ కూర్చోండి. లెట్ మీ డూ మై డ్యూటీ. అయ్యా సూర్య, సూర్యకి ఇలా జరిగిందని మీకెలా తెలిసింది? మా కంట్రోల్ రూమ్కి ఎవరో ఒక లేడీ ఫోన్ చేసి చెప్పిందట. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. లేడీనా? ఆపండి, అర్ధరాత్రి పూట ఎదవకోవాలా? వస్తున్నాం కదా. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? నువ్వు ఇంక రావేమో అనుకున్నాను. ఈడేంటి రాదాగెత్తనాడు? ఏమైంది బావా? ఈ గెటప్ ఏంటి, ఆ సెటప్ ఏంటి? ఏమైంది? ఏం లేదురా, వెళ్ళి పడుకో, రేపు చెప్తాను. అది కాదు బావా, అర్ధరాత్రి పూట స్నానాలేంటి, పాచినోడితో ఆ మందేంటి, అసలు ఏమైంది బావా?
చెప్పు. ఎక్కడున్నావు? నీకేం కావాలో అది చెప్పు. వెళ్ళిన పని ఏమైంది? పరిష్కారం అయింది. అంటే అంతా మనకి అనుకూలంగానే జరిగింది. ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ రావు. మన దారికి ఎదురు లేదు, తిరుగు లేదు. సూర్య ఎక్కడున్నాడు? అది నీకు అనవసరం. చూడు, ఇక మీదట నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఫోన్లు చేయకు. కలవడం కూడా తగ్గించు, అంత మంచిది కాదు. చందు అంజలిని శారదాని తీసుకుని కంగారుగా బయలుదేరాడు. ఏమైందో నాకు తెలియాలి. ఇప్పుడు ఏం అడగద్దని చెప్పానా? నోరు మూసుకుని ఫోన్ పెట్టు. రమేష్, రమేష్, హలో రమేష్. ఛే! ఏమని చెప్తాను? నీకెలా తెలుసంటే మొత్తం చెప్పాలి. ఎందుకు పారిపోయావంటే జవాబుంది. ఈ పరిస్థితిలో ఆయన వదిలి ఎలా వెళ్ళావంటే ఓ గాడ్, ఇప్పుడెలా? ఎలా? ఇంతకీ వాళ్ళకి తెలిసిందో లేదో? ఇప్పుడు సూర్యకి ఎలా ఉందో ఏంటో? అసలు పోలీసులు వెళ్ళుంటారా? హాస్పిటల్లో చేర్చుంటారా? అంటే న్యూస్ తెలిసిందనమాట. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇప్పుడెలా? ఇప్పుడెలా తెలుసుకోవడం? నేనేం చెయ్యాలి? అంజలి, ఏమైంది? సూర్యకి యాక్సిడెంట్ అయింది. ఐసీయూలో ఉన్నారు. నువ్వు కంగారు పడికే, సూర్యకి తగ్గుతుంది. నేను వస్తున్నాను. ఏ హాస్పిటల్? అబ్బాయి వాళ్ళు వస్తారు. వచ్చాక ఏం కావాలో చూసి పడుకో. చిన్నసారి రాలేదు కానీ చిన్నమ్మగారు వచ్చారమ్మా. వచ్చిందా? ఎప్పుడు? అరగంట అయిందమ్మా వచ్చి. నిహారిక, 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 ఏమైంది? ఏమైంది? ఏం కాలేదే? కాకపోవడం ఏంటి? ఒక్కదానివే వచ్చా? వాడేడి? తెలీదంటీ. ఏదో జరిగిందని అంజలిని శారద ఆంటీని తీసుకొని ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడికి? తెలీదు. ఫోన్ వచ్చింది. వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్తూ నన్ను ఆటోలో వెళ్ళమన్నాడు. ఆటోలోనా? ఇంత రాత్రి ఈ టైంలో వాడికి ఏమైనా పిచ్చెక్కిందా? వాళ్ళని తీసుకెళ్ళవేంటి? నిన్ను ఆటోలో వెళ్ళమండవేంటి? ఆంటీ, ఆంటీ, ఆంటీ,
ఓకే సార్. అమ్మా ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేసిన పని? ఎక్కడున్నావు ఇప్పుడు? సూర్య మీద ఎవరో అటాక్ చేశారమ్మా. ఏంటి ఏమైంది? అయ్యో ఏంటిది? పాపం ఆ పిల్లకే అన్ని కష్టాలు వస్తున్నాయి. ఎలా ఉంది అబ్బాయికి ఇప్పుడు? కండిషన్ సీరియస్గా ఉందంటున్నాడు. అరే పద సుశీల, చూసొద్దాం. ఇప్పుడా? తర్వాత వెళ్తే ప్రయోజనం ఉండదు. ఇప్పుడే వెళ్దాం పద. సరే పదండి. పదమ్మా. అమ్మాయి ఎందుకు?